తిరిగి వచ్చిన తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత నువ్వు ఎలాగైనా ఉండొచ్చు, అంతే కదా, ఎలాగైనా ఉండొచ్చు, ఎలాగైనా ఉంటాడు. ప్రజలు మనిషి ఎంత స్వార్థపరుడు అంటే మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగా ప్రవర్తిస్తాడు, మందిరము దాటిన తర్వాత మరోలాగా ప్రవర్తిస్తాడు. అందుకనే ఆ యొక్క ప్రవర్తనకు ప్రతిఫలముగా దేవుడు అతను అనుకునేవి చేయడు. దేవునికి స్తోత్రం. అతను అనుకునేవి ఏం జరగవు. ఎందుకని మందిరంలో ప్రవర్తన వేరే, మందిరం దాటిన తర్వాత ప్రవర్తన వేరే. అది మానవుని నైజం. అది ఆ నైజం పోవాలి. ఈ నోహావుతో దేవుడు మాట్లాడేటప్పుడు అంటాడు, మానవుల హృదయం కేవలము చెడ్డది. మానవుల హృదయం ఏంటంట కేవలము చెడ్డది. దాన్ని మార్చాలంటే అది అయ్యే పని కాదని ఆయనే పశ్చాత్తాపన్నాడంట, ఆయనే సంతాపన్నాడంట, ఆయనే బాధపడుతూ ఉన్నాడంట. దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు ఒక వ్యక్తి గురించి నేను మీకు చెప్తాను. అతను మనలాగా ఉన్నటువంటి వ్యక్తి కాదు, అతను మనలాగా అన్ని సౌకర్యాలు కలిగిన వ్యక్తి కాదు. ధనం ఉంది కానీ, ఆస్తిపాస్తులు ఉన్నాయి కానీ, మనలాగా పేరు, మనలాగా సమాజంలో ఉండే వ్యక్తి కాదు. అటు పురుషుడు కాదు, అటు స్త్రీ కూడా కాదు. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము 26వ వచనంలో ఒక వ్యక్తి వేరే దేశస్థుడు ఇక్కడికి వచ్చాడు, యెరూషలేము వస్తున్నాడు. చదవండి అన్నమాట. 8వ అధ్యాయము. ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొని చాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడంటే ఈయన గాజా ఎక్కడుంది, ఐథియోపియా రాణి కింద మంత్రి. ఈయన అంటే ఒక రాణి కింద ఒక మంత్రి, అన్యుడిన. ఈయన క్రైస్తవుడేం కాదు, ఈయన గ్రూప్ అంటే ఏంటో తెలియదు, ప్రార్థన అంటే ఏంటో తెలియదు, అసలు దేవుడు అంటే కూడా ఎవరో తెలియదు. కానీ ఈయనకున్నటువంటి హ్యాబిట్ ఏంటంటే, ఈయనకున్న లక్షణం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి యెరూషలేము వెళ్ళి యెరూషలేము దేవాలయం దగ్గరికి వచ్చి ఆరాధించి లేదా కానుకలేసి మొక్కుబడి చెల్లించి తిరిగి వెళ్ళిపోతాడు. ఈ సంవత్సరం వచ్చాడు. ఇప్పుడు యేసయ్య చెప్తున్నాడు ఫిలిప్పుతో, ఏమంటాడో తెలుసా? అరణ్య మార్గమునకు నువ్వు వెళ్ళు, పరిగెత్తుకుంటూ వెళ్ళు. ఒక రథము మీద ఒక వ్యక్తి వెళుతున్నాడు, అతన్ని కలుసుకొని చెప్పాడు. అతను ఏం చేయడానికి వచ్చాడంట? దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాడంట. వచ్చి తిరిగిపోతున్నాడు. ఇప్పుడు దేవుడు చెప్తున్నప్పుడు తిరిగిపోతున్నాడు. ఇంకా తిరిగిపోతున్నప్పుడు ఏం చెప్పాడో తెలుసా? తర్వాత తన రథము మీద కూర్చొని ప్రవక్త అయిన దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడి నుంచి పోయేటప్పుడు ఇది జరుగుతుంది? మందిరము నుంచి తిరిగి ఇంటికి పోయేటప్పుడు చేస్తున్న పని ఇది. ఏ పని? తన రథం మీద కూర్చొని దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు. హల్లెలూయా. ఇది ప్రవర్తన. దేవుని మందిరానికి వెళుతున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను అని దేవుని వాక్యం చెబుతుంది. ఈయన దేవుని మందిరం నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడే ఈ పరిస్థితి కలిగి ఉన్నాడంటే, ఇంకా దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎలా వచ్చాడో చూడండి. మీరు ఎలా వచ్చినాడో మీరు ఆలోచించేయండి. ఇంకా దేవుని మందిరం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రశాంతంగా అన్ని పక్కన పెట్టేసి విహారయాత్ర లెక్క ఆ సముద్రాలు, ఎడారిలో ఆ అరణ్యం చూసుకుంటూ పోవచ్చు. అయిపోయింది కదా, దర్శనం అయిపోయింది, మొక్కుబడి అయిపోయింది, చర్చను చూశాడు, కానుకలేదో వేశాడు, వెళ్ళిపోతున్నాడు. ఇంకా శిఖారుగా వెళ్ళొచ్చు ఆయన. ఎందుకంటే ఒక మంత్రి, చాలా ఆస్తిపరుడు, ధనాగారం అంతటికి మంత్రి అని ఉంది అక్కడ. ధనాగారం అంటే ధనానికి మొత్తం బంగారం, వెండి, ఆ దేశానికి సంబంధించిన మొత్తానికి ఈయననే ఖజానాదారుడు. అలా వెళ్ళకుండా ఎలా వెళ్తున్నాడో తెలుసా? యెషయా గ్రంథాన్ని చదువుకుంటూ వెళ్తున్నాడు. ఇప్పుడు యేసయ్య చెప్తున్నాడు ఫిలిప్పుతో ఏమని? నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని కలుసుకో. ఎందుకని? కృప అంటే ఏంటో తెలియదు, విశ్వాసం అంటే ఏంటో తెలియదు, ప్రార్థన అంటే ఏమో తెలియదు. కానీ ఏం చేస్తున్నాడు? తిరిగిపోయేటప్పుడు కూడా ఇంటికి దేవుని వాక్యాన్ని చదువుతున్నాడు. హల్లెలూయా. ఎంతమంది దేవుని వాక్యం చదువుతారు? చర్చికి వచ్చిన తర్వాత చదువుతారా దేవుని వాక్యాన్ని? ఆదివారం రోజు వెళితే మరలా మనం ఎప్పుడు చదువుతాము? మళ్ళీ ఆదివారము చదివితే గగనమే. ఇంకా మళ్ళీ ఆదివారం వెళ్ళి మళ్ళీ మన బైబిల్ ఎత్తుకులాడుకుంటాం. ఏడ ఉంటుందో ఈ బైబిల్, యాభై ఉంటుంది ఎత్తుకులాడగల బైబిల్ దొరకు. కారణం ఏంటంటే దాన్ని ముఖం చూడక వారం అయిపోయింది. ఈ పిలుపు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. రథం వెళ్తూనే ఉంది. ఇతను పరిగెత్తుకుంటూ వచ్చేది ఆ నపుంసకుడు చూసి ఏం చేశాడు? దాన్ని ఆపమని చెప్పాడు. దగ్గరికి వచ్చిన తర్వాత కంటిన్యూషన్ చదవండి అక్కడ. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి
చదువుతున్నది గ్రహించుచున్నావా అని అడుగగా అతడు ఎవడైనా నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చున్నవని ఫిలిప్పును వేడుకొనెను. దేవునికి స్తోత్రం. అతడు లేఖనమందు చదువుతున్న భాగమేమనగా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి సాదృశ్యంగా చెప్పబడిన ఆయన గొర్రె పిల్ల, ఆయన గొర్రె వల్లే వదకు తేబడిన బొచ్చు కత్తిరించు అని ఎదుట ఎలాగైతే గొర్రె పిల్ల మౌనంగా ఉండను ఇదంతా ఎవరి గురించి చెప్తున్నాడు ప్రవక్త అని అడుగుతున్నాడు. ఫిలిప్పు నోరు తెరిచి ఆ వాక్యము ఆ లేఖనము అనుసరించి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభువే ఈయన. యేసు ప్రభువును గురించిన సువార్త ఇతనికి ప్రకటించాడు. మీరు నమ్ముతారా లేదా? అక్కడే రాయబడి ఉంది. ఇలా వెళుతూ ఉంటే వారు త్రోవలో వెళుతూ ఉండగా ఒక నీళ్లున్న ప్రదేశానికి వచ్చారు. నపుంసకుడు ఇదిగో నీళ్లు దేవునికి స్తోత్రం. ఇదిగో నేనున్నాయండి. మీరు చెప్పిన సువార్త యేసు గురించి మీరు చెప్పారు. నేను ఎరుసలేం వస్తున్నాను పోతున్నాను, కానీ నేను దీని మాత్రం తెలుసుకోలేకపోయాను. అయితే యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడని, ఆయనే మానవుల కొరకు ఈ లోకానికి వచ్చాడని, బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగైతే మౌనంగా ఉంటుందో ఒక దేవుడై ఉండి సర్వశక్తిమంతుడై ఉండి ఏమాత్రము ఎదిరించక ఎదురాడక ఏమాత్రం ఎదురు చెప్పక మౌనముగా ఉండి తన ప్రాణాన్ని కల్వరి శిలువలో అర్పించిన దేవుడు ఈయననేనా అని గ్రహించి ఇదిగో నీళ్లున్నాయి, నాకు బాప్తిసం ఇచ్చడానికి ఏమైనా ఆటంకం ఏమైనా ఉందని అడుగుతున్నాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృపను పొందుకునే ప్రతి వాడు చేయాల్సిన పని ఇదే. నీళ్ళని చూసినప్పుడు గుర్తు రావాల్సింది బాప్తిసమే. వాక్యాన్ని చదువుతున్నప్పుడు జ్ఞాపకం రావాల్సింది కృపనే. పాట పాడుతున్నప్పుడు గుర్తు రావాల్సింది యేసుక్రీస్తు వారే. ఏ దాన్ని చూస్తే నీకు ఎవరు గుర్తు రావాలనో ఆలోచన చేసుకో. ప్రేమైన తల్లి, ఈ రాత్రికాల సమయంలో కొన్ని వస్తువులను చూస్తే కొంతమంది గుర్తొస్తారు నీకు. కొన్ని వస్తువులను చూస్తే ఇది మా నాన్న ఇచ్చాడండి, ఇది నా భార్య ఇచ్చింది, ఇది నా కుమారుడు ఇచ్చాడు, వాళ్ళు గుర్తుకొస్తారు నీకు. ఎందుకని? ఆటోమేటిక్ గా వాళ్ళని ప్రేమిస్తున్నారు కాబట్టి. అయితే నీళ్ళని చూసినప్పుడు ఈ యొక్క నపుంసకునికి ఏం గుర్తొచ్చింది? బాప్తిస్మం. చెప్పండి, ఏం గుర్తొచ్చింది? నీళ్ళని చూస్తే ఏం గుర్తుకొస్తుంది? జనరల్ గా అన్నిలకు స్విమ్మింగ్ పూల్లో ఈత పడాలని కదా, ఈత పడదాము, అట్లా ఈత పడి కొంచెం కూలైన తర్వాత వెళ్ళిపోదాం, లేకపోతే ఏదైనా బీచ్ చూద్దాం, ఇవి గుర్తొస్తాయి. కానీ ఈ నపుంసకునికి పరిశుద్ధాత్మది అక్కడే రాయబడి ఉంది. ఆత్మ చెప్తున్నాడంట ఈయనతో, ఫిలిప్పుతో. ఏ ఆత్మ అయితే ఫిలిప్పుతో మాట్లాడుతుందో అదే ఆత్మ ఎవరిలోకి పోయింది? ఇప్పుడు నపుంసకుల్లోకి పోయింది. వాక్యం చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మలోకి వస్తాడు, నీ దగ్గరికి వస్తాడు. నువ్వు వాక్యం చదవకపోతే నీతో ఆయనకి ఏం పని లేదు. ఇంకా ఏమైనా పని ఉందా? నీతో ఏం పని లేదు, మనతో ఏం పని లేదు. నువ్వు వాక్యం చదివితే, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ఆరాధన చేస్తే నీ దగ్గరికి వస్తాడే. కానీ నువ్వు ఏం చేయకపోతే నీ దగ్గరికి రాడు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు భూప్రపంచంలో. వాళ్ళందరినీ వదిలిపెట్టి నీ దగ్గర రావాల్సిన పని ఆయనకు లేదు. ఒకసారి వచ్చాడు, ఒకసారి కల్వరిశిలలో తన రక్తం గార్చాడు, తన ప్రాణం పెట్టాడు కదా. ఇంకా ఇప్పుడు రాడు నీ దగ్గరికి. ఎందుకని? కృపను పొందుకున్నావు, రక్షింపబడినావు, అన్ని జరిగాయి. కానీ ఇంకా నువ్వు దేవుని వాక్యాన్ని చూడకుండా, దేవుని వాక్యం చదవకుండా ఉంటే నీ దగ్గరికి రాడు. అయ్యా ఏమైనా ఆటంకం ఉందంటే అప్పుడు ఫిలిప్పు ఏమంటాడు తెలుసా? ఆటంకం ఏమీ లేదు. కానీ అప్పుడు ఫిలిప్పు, వినండి మొదటి మాట, నీ పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల. ఏం విశ్వసించాలా? ముందు వాక్యం చెప్పాడు కదా, గొర్రె పిల్ల ఎలాగైతే బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనంగా ఉందో, యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి మనందరి పాపముల కొరకు కల్వరి శిలువలో ఆయన మౌని అయి ఉండి ఆయన మన కొరకు ప్రాణత్యాగం చేశాడే, ఆ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి దేవుని కుమారుడని విశ్వసించుచున్నావా అని ఉత్తరమిచ్చెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి. అంతటా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చెను. దేవునికి స్తోత్రం. యేసు గురించి చెప్పాడు, ఆయన విశ్వసించుతున్నాడని చెప్పాడు. ఇద్దరు నీళ్ళలోకి దిగారు. విచిత్రం ఏంటో తెలుసా? గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఇద్దరు బాప్తిసం ఇచ్చిన తర్వాత ఇద్దరు బయటికి వచ్చారు. ఇక ఫిలిప్పు కనపడలేదండి. హల్లెలూయా. ఫిలిప్పు కనపడలేదు. నపుంసకుడు తన దారిన వెళ్ళిపోయింది. రాయబడి ఉంది. దేవుని మందిరానికి వెళ్ళడం అంటే అదే. నువ్వు దేవుని మందిరానికి వెళితే నీకు ఏదైనా జరగాల, నీకు ఏదైనా కృప రావాలా, ఏమి రాకుండా నువ్వు పోతున్నావంటే నీకు ప్రయోజనం ఏమీ లేదు.
సంవత్సరం వస్తున్నాడు రథం ఖర్చు ఎంత తెలుసా? ఒక రథము అక్కడ నుంచి ఇదాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?